శ్రీవల్లి నర్మద గొడవ పడుతుండడం చూసి వేదవతి అక్కడికి కంగారుగా వస్తుంది. తోడి కోడళ్ల మధ్య గొడవలు ఏంటే అర్థం లేకుండా అని అంటుంది. వెంటనే నర్మద, ఊరికే గొడవలు పెట్టుకోవడానికి నీ పెద్ద కోడల్లాగా నాకేం పని పాట లేదనుకుంటున్నారా? అయినా ఆవిడలాగా నేనేమన్నా తిని ఇంట్లో ఊరికే కూర్చుంటున్నానా అని అంటుంది. దానికి శ్రీవల్లి, అత్తయ్యగారు చూసారా ఎంత మాట అనిందో నన్ను అనగానే వేదవతి, నర్మద ఏంటి ఆ మాటలు, కాస్త కోపం తగ్గించుకో అనగానే నర్మద, నాకు కాదు నీ పెద్ద కోడలికి చెప్పండి. ఆవిడకి ఎంతలో ఉండాలో అంతలో ఉండమని చెప్పండి. ఆవిడ పనిని ఆవిడని చూసుకోమని చెప్పండి. అలా కాకుండా ఇంకోసారి నా విషయంలో జోక్యం చేసుకుంటే మర్యాదగా ఉండదని చెప్పండి. ఇదంతా దూరంగా చూస్తున్న ప్రేమ శ్రీవల్లిని నర్మద తిడుతుంటే సంతోషపడుతుంది. శ్రీవల్లి మాట్లాడుతూ, ట్రైనింగ్ వంక పెట్టుకొని మీరు హైదరాబాద్కి వెళ్ళి సరదాలకు తిరిగితే తప్పులేదు, కానీ మీరు దిగిన ఫోటోలు నేను మామయ్య గారికి చూపిస్తే మాత్రం తప్పు. దానికి నర్మద, నోరు మూసుకొని ఉండు. శ్రీవల్లి కోపంగా, నన్ను నోరు మూసుకొని అంటావా అనగానే నర్మద, నువ్వు చూసావా ట్రైనింగ్ వంక పెట్టుకొని మేము హైదరాబాద్కి వెళ్ళడం నువ్వు చూసావా అని గట్టిగా అంటుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడి లేనిపోని నిందలు వేస్తే చూస్తూ ఊరుకొని అని అంటుంది. ఇక వీరిద్దరిని చూసిన వేదవతి, వీరిద్దరు జుట్లు పట్టుకొని కొట్టుకుంటారా ఏంటి అని కంగారు పడిపోతుంది. నర్మద, ఏంటే బుద్ధి లేకుండా అలా మాట్లాడుతున్నావు? ఆవిడ గారు చేసిన తప్పులు మీకు కనిపించవు, కానీ నేను ఏదైనా మాట్లాడుతుంది నీకు ఎక్కడా లేని తప్పుగా కనిపిస్తుంది. ఎంతైనా ఆవిడ మీరు కోరి ఏరి తెచ్చుకున్న కోడలు కదా, ఆ మాత్రం ప్రేమ ఉంటుంది లేండి, నెత్తికెక్కించుకుంటారు కదా. నేనైతే మీకు ఇష్టం లేకుండా వచ్చిన కోడల్ని కదా, అందుకే నేను మీకు నచ్చను అనగానే, ఏం మాట్లాడుతున్నావే అంటూ వేదవతి అంటుంది. ఇక అక్కడ నుండి కోపంగా నర్మద వెళ్ళిపోతుంది. నర్మద వెళ్ళిపోగానే శ్రీవల్లి ఏడుస్తూ, నేను వయసులో పెద్దదాన్నని కూడా చూడకుండా ఎంతలేసి మాటలు అంటుందో చూడండి అత్తయ్య అంటూ వేదవతితో ఏడుస్తూ చెప్తుంది. అంతలో వేదవతి, అయ్యో వల్లి ఏడవకు, ఏదో నువ్వు ఫోటోలు చూపించావని కోపంలో అలా అంది అంతే అనగానే శ్రీవల్లి, ఎంతైనా ఆవిడకి గవర్నమెంట్ ఉద్యోగం కదా, ఆవిడంటేనే మీకు ప్రేమ, నేను పుల్లలు పెట్టి గొడవలు పెట్టేస్తా కదా అంటూ కోపంగా వెళ్ళిపోతుంది. ఇద్దరు అన్న మాటలకు వేదవతి తలపట్టుకుంటూ బాధపడుతుంది.